మరి చక్కనటువంటి ఈ ప్రశ్నల పరంపర చూస్తుంటుంటే చాలా సంతోషం వేస్తుంది. అంటే బైబిల్ చాలామంది శ్రద్ధగా చదువుతున్నారన్న సంగతి నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న ప్రపంచాన్ని అబ్బురుపరిచే ప్రశ్న ఏమిటంటే, బైబిల్ అందరం చదువుతున్నాం, కానీ ఈ మహాజ్ఞాన గ్రంథం ఏదో చిన్న పుస్తకం అనుకుని ప్రతివాడు చదివేయటం, అందరూ కూడా దీన్ని హేళన చేసేవాళ్ళే. అయితే ఈరోజు నేను చెప్పే జవాబు ఇలాంటి వారికి ఒక గొడ్డలు పెట్టి కావాలి. ప్రారంభ మానవులు దంపతులు ఆదాము అవ్వ అనేటువంటి వారిని ఎవరు కలుగు చేశారు? ఎవరు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే, వారు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక ఎవరు చేశారు? ఎందుకంటే మనము దిగిపోయి వారు భాషల తారుమారు చేస్తామన్నప్పుడు ఆ మనం ఎవరము? మన పోలిక చెప్పున మన స్వరూపమందు వీరిని చేద్దామన్నప్పుడు మనం ఎవరు? ఇలా ఈ మనం అనేటువంటి పదం వచ్చింది కనుకనే ఎవరు చేశారు అనేటువంటి భావన వచ్చింది. ఏమండి? ఓకే, చాలా సంతోషం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఎవరు చేశారు అని అందరూ మాట్లాడుకునేటువంటి విషయం ఏమిటంటే, యెహోవా దేవుడు చేశాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అంటే పిల్లల్ని ఎవరైనా పుట్టించింది తండ్రే కనుక తండ్రి పుట్టించాడు అనేది కామన్గా మాట్లాడుకునే విషయం. అయితే తండ్రే పుట్టించాడు, అన్నీ చేశాడు, సృష్టినంతా చేశాడు అనేటువంటిది గ్రంథం అంతా చెప్తున్నటువంటి ఏకదాటి చెప్తున్న వచనం, దాన్ని మనం కాదనలే. అయితే దీనిని కొన్ని వచనాలు మరో రకమైనటువంటి భావంలోకి తిప్పాయి. ఎలా మార్చాయి, ఎలా తిప్పాయి, ఏమని ఆ వచనాలు ప్రపంచాన్ని ముఖ చిత్రాన్ని మార్చగలుగుతున్నాయి. ప్రపంచం ముఖ చిత్రం అంటే అందరి ముఖాలు మారవలేండి, దాన్ని ఆలోచించిన వారు మాత్రమే. దేవుని యొక్క జ్ఞానం వారి ముఖములకు కాంతిని తేజస్సునిస్తుంది అని. అయితే బైబిల్ మనం పరిశోధిద్దాం. మొదటి ప్రారంభ మానవుల్ని ఎవరు కలుగజేశారు? నేలమంటితో దేవుడైన యెహోవా అని బైబిల్లోనే ఉందండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను అన్నది. అది నేను అబద్ధమని చెప్పడం లేదండి, 100% నిజం. అయితే మన పోలుకు చెప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. చేయుదము అన్నప్పుడు ఒకరు చేసినట్టుగా కనబడుతుందా, ఎవరో ఇంక్లూడింగ్ అవుతున్నట్టుగా కనబడుతుందా? మీరు చదవండి, చేయుదము అని. మీరు గమనించాలి, చేయుదము అన్నాడు కానీ చేస్తాను అని అక్కడ రాయబడలేదు. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే అక్కడ నుండే ప్రారంభమవుతుంది ప్రశ్నల పరంపర. జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన సహోదరులారా. బైబిల్ అనేది మానవుడు రాసిన పుస్తకము. ఇక్కడ దైవం ఆత్మచేత మనుషులను ప్రేరేపించి రాయబడిన పుస్తకం. ఈ ప్రశ్నతో ఈరోజు ప్రపంచాన్ని కొళ్ళు తెరవాలి. చూద్దాం, వెళదాం ముందుకి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనేటువంటి వాక్యం మనకి ఎక్కడ ప్రారంభమైతే, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబోతూ యోహాను గారు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును కలుగజేసిన అన్నప్పుడు ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నాడు అని నేను చెప్తున్న మాట మీరు ఏకీభవిస్తారా? మీరు గమనించండి. ఎందుకంటే మనము అనేటువంటి పదం మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదము. ఆ మనమన్న చోట ఎవరున్నారు? దీన్ని భిన్న స్వరాలతో భిన్న భావాలు చెప్పింది ప్రపంచం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ ఆదాము అవ్వలు అనేటువంటి మానవ జాతి ప్రారంభం ఎవరి వల్ల కలిగింది అనేది ఆలోచిస్తుంటే, ప్రారంభ కాలం నుండి తండ్రితో పాటు యేసు ఉన్నాడు అని చెప్పడం. అంతేకాదు యోహాను సువార్తలో మీకు అన్నీ ఇవి తెలిసి కనుక నేను కొన్ని రిఫరెన్స్లు మీకు ఇవ్వటం లేదు, ఎందుకంటే నాకు సమయం సరిపోదు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. మోషే పుట్టక మునిపే నేను ఉన్నాను, ఆదాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అనొచ్చు. ఎందుకంటే ప్రారంభ మానవుడు కనుక ఆదాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని వాడాలి. కానీ యేసు అది వాడకుండా అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. దాని అర్థం మీకు తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసం అనే బేస్ మీద అబ్రహాం తెర మీదకి వచ్చాడు. అసలు ఈ విశ్వాసానికి కర్త ఎవరో తెలుసా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఈ లోకముందున్న పందెం లోపుతో పరిగెట్టండి. అద్భుతంగా ఉంది కదా? నిజమే. విశ్వాసానికి కర్త అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు విశ్వాసులకు తండ్రి అయిన వాడు వచ్చాడంటే, ఇలాంటి విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు అన్నాడంటే ఆ కర్త ఎప్పుడు ఉండాలి ఆలోచించండి.
ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడుడు పదార్థంతో నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. అంటే సృష్టినే విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము అని అన్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం యేసు కాదా? మీరు గమనించండి. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గురించి ఆది నుండి ఏదైతే ఉందో అన్నాడంటే, అంటే ఆది నుండి కూడా ఈ వాక్యం గురించి ఏదో విషయం అనేది ఉంది. ఏమిటా విషయం? మీరు గమనించాలి. ఏమిటా విషయం చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి ఒకసారి మనం ఆలోచించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు ఆయన వాక్యమైనటువంటి దేవుడు తండ్రి యొద్ద ఉన్నాడు, దేవుని యొద్ద ఉండెను అని చెప్పి అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవులారా, మీరు ఆశ్చర్యపోతారు. ఆ మాట ఏమిటో చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎన్నోసార్లు చదవండి, ఇవి చదివిన మాటలే. కానీ మనం ఎన్ని అధ్యాయాలు చదివితే పుణ్యం వస్తుందని చదువుకున్నాం, కానీ చదవబడింది అర్థమైతే పుణ్యం వస్తుందని ఎంతమందికి తెలుసండి? మీరు గమనించండి. అర్థమైన వాడు మాస్టర్ అవుతాడు, అర్థం కాని వాడు ఫెయిల్ అయిపోతాడు. అర్థం చేసుకున్నవాడే ఎప్పటికీ నిలబడతాడు. చదివేవాడు అందరికీ చదివింది ఎల్లప్పుడూ ఉండదండి. ఎందుకంటే కేవలం ఉద్యోగం కోసం గట్టి పెట్టి చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. కానీ విషయం ఏంటో తెలుసుకోవాలని చదివేవాడు గొప్పపడతాడు. అయితే బైబిల్ని చూస్తే సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు, అక్కడ రాయబడింది చూడండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా, అనగా వాక్యమనే యేసు లేకుండా కలుగలేదు. వాక్యమనే యేసు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది సమస్తము ఆయన మూలంగా, అంటే ఆయన లేనిదే కలగలేదని చెప్తుంది బైబిల్. ఇది నేను రాసిన మాట కాదు, ఇది నేను రాసిన మాట కాదు. క్రీస్తు శకం సుమారు 66-68 రాయబడినటువంటి పుస్తకం ఇది. అంటే అప్పుడు రాయబడినటువంటి పుస్తకంలో ఏమని అంటున్నాడంటే, ఆయన లేకుండా ఏం కలిగింది? అటు సృష్టి, అటు భూమి, అటు ఆకాశం, భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో సంచరించే చేపలు, భూమి మీద తిరిగాడే మృగాలు, ఇవే అన్నీ ఆ 5 దినాలు కలిగింపబడితే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే మనము కూడా కలిగిన వారమే, మనము ఆ సృష్టిలో నుండి వచ్చిన వారమే. అయితే మనల్ని ఎవరు చేసుంటారు? గమనించండి, ఆలోచించండి. మీ యొక్క మనసు కూడా నాతో ఏకీభవించాలి. మీ ఆలోచన కూడా నా ఆలోచనతో ఆలోచింప చేస్తూ మీకు ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను. గమనించండి. అయితే మనం ఆలోచిస్తుంటే పాత నిబంధన గ్రంథం అంతా యెహోవా కలిగించాడు, యెహోవా పుట్టించాడు, ఆయన చేతులు మాకు రూపాన్ని ఇచ్చాయి, పిండముగా ఉండగా ఆయన కన్నులు నన్ను చూశాయి, ఇలాంటి ఎన్నో వాక్యాలు మనకు కనపడతాయి. అవన్నీ కూడా నేను కొట్టివేయటానికి నేను ప్రయత్నించట్లేదు. అయితే ఆదాము అవ్వల్ని కలిగించింది ఎవరు? ఆదామవ్వలు సృష్టిలో ఉన్న 6 దినాల్లో ఉన్నవారేనండి. సృష్టి 6 దినాలు కాకుండా 7వ దినాన్ని లేదా 8వ దినాన్ని కలిగిన వారు కాదు. గనుక కలిగి ఉన్నది ఏదియో యేసు లేకుండా కలగలేదంటే కలిగిన దాంట్లో ఆదామవ్వలు కూడా ఉన్నారు. ముందుకు వెళదాం. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం నుండే మనకు పరిచయం అనుకుంటున్నారు చాలామంది. అయితే ప్రపంచానికి తెలియని నిగూఢ సత్యం ఏంటో తెలుసండి? పాత నిబంధన ఉన్న గ్రంథకర్తలందరికీ యేసుక్రీస్తు గురించి పరిచయం ఉంది. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టిస్తాడని మోషేకు పరిచయం ఉంది. నా విమోచకుడు సజీవుడని చెప్పినటువంటి యోబుకి పరిచయం ఉంది. మీరు గమనించండి. నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పానన్న కీర్తనాపరుడైన దావీదుకు పరిచయం ఉంది. యాలయనగా మనకు శిశువు పుట్టును చెప్పిన యెషయాకు పరిచయం ఉంది. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పిన యిర్మీయాకి పరిచయం ఉంది. అంత్యదినములలో ఒక ఆయన్ని పంపిస్తానని చెప్పినటువంటి యెహెజ్కేలుకి కానీ, లేకపోతే మీ సమాధులు తెరుస్తానని చెప్పిన యెహెజ్కేలుకి కానీ, మహాదినమున యేసు ఒక ఆయన వస్తాడు అందరినీ మరి దేవుని వైపు తిప్పుతాడు అనేటువంటి చెప్పినటువంటి మలాకి కానీ, జకర్యా కానీ, ఇలా ఎంతమంది చెప్పమన్నాం? ప్రవక్తలందరికీ ఈయన గురించి తెలుసు.
అయితే ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఉన్నటువంటి విషయం ఆలోచిస్తుంటే యేసు ఇప్పటివాడు కాదు, సృష్టి కంటే ముందు ఉన్నవాడే. అయితే సృష్టిలో ముందే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఆయన గురించి దేవుడు ఏమని వ్రాయించాడో ఆలోచిద్దాం. ఏమి రాయించాడో ఆలోచిద్దాం. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనమండి. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి అని రాయబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూడండి. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును అని. ఇవన్నీ ప్రభువైన యెహోవాను గూర్చినటువంటి చెప్పినటువంటి సంగతులుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక ముందుకు పోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5 నుండి చూస్తే దేవతలనబడిన వారు ప్రభులనబడిన వారు అనేకులు ఉన్నారు. అయితే ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడిన వారు ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు. అన్నయ్య ఎంత ప్రేమగా చూసుకున్నా, అక్క ఎంత ప్రేమగా చూసుకున్నా, పుట్టించిన తండ్రి మాత్రం అక్కకైనా తండ్రికైనా తమ్ముడికైనా ఒక్కడే ఉంటాడు. అది మర్చిపోవద్దు. అందుకే ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అని కొత్త నిబంధన చెప్తే, ఆయన యెహోవా అని పాత నిబంధన చెప్తే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఆలోచిస్తుంటే మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. అదే పాత నిబంధన కలిగి ఉంటా, ఆయన యెహోవా అని రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఆయన నుండి సమస్తము కలిగెను, తండ్రి నుండి సమస్తము కలిగింది. ఆయన నిమిత్తం మనం ఉన్నాము, ఆయన కోసమే మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. జాగ్రత్తగా ఉండండి. అపోస్తలుడైన పౌలు మనం నమ్ముతున్నాం, అపోస్తలుడైన పౌలు పత్రికలు మనం చదువుతున్నాం, అపోస్తలుడైన పౌలు పత్రికలు మనం అనుసరిస్తున్నాం. ఈరోజు క్రైస్తవులో అపోస్తలుడైన పౌలు యొక్క 14 పత్రికలు కలిసిపోయే జీవితంలో. మరి అలాంటప్పుడు ఈ ఒక్క పదాన్ని తీసేస్తారా ఏమీ? మీరు తీయడానికి కుదరదు కదండి. అయితే ఇప్పటి వరకు మీరు చదివినటువంటి విషయాల్లో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమన్నాడంటే మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అయితే ఎవరైనా ఏంటి ఈయనకి ప్రాధాన్యత అంటే ఆయన ద్వారా సమస్తము కలిగింది. అంటే ఆకాశం కానీ, భూమి కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, ఇవన్నీ కూడా. మరి మనుషులు ఆదామవ్వలో అని అడిగితే మనము ఆయన ద్వారా కలిగిన వారము అని చెప్పిందండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నన్ను అపార్థం చేసుకోకండి. మనం ఆయన ద్వారా కలిగిన వారం అని మీరు ఎలా చెప్తారు? దీనికి జవాబు చాలామంది మరి దైవజనులు ఈ మాటలు వింటూ ఉండవచ్చు. అయితే దైవజనులుగా మరి మీకు వినవించుకున్నది ఏంటంటే నేను చెప్తున్న ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమికి దగ్గరగా 70 సంవత్సరాలకు ఒక్కసారి ఒక తోకచుక్క వస్తుంది అన్నప్పుడు కొట్టి పారేసిన ఎవరో ఒకరు ఆలోచన చేసి చూడడం వల్ల 70 సంవత్సరాలకు ఒకసారి నక్షత్రం వస్తుంది అని చూసినటువంటి మంచివారిలా మీరు ఉండాలి. ఈరోజు ఒక చిన్నవాడో లేకపోతే ఒక తెలియనివాడో జ్ఞానం లేనివాడో చెప్తున్నాడని నా మాటలు కొట్టుపారేక ఒక్కసారి మీ మనసు నిలిపి బైబిల్ గ్రంథంలో ఉన్న మీరు రోజు చదువుతున్నటువంటి ఈ వచనాల్ని దయచేసి నా మీద దయించి ఒక్కసారి చూడడంలో తప్పులేదనుకుంటున్నాను. నాకు తండ్రి లాంటి వారు మీరంతా. అయితే దేవుని యొక్క ఉన్నతమైన మాట మనం ఆయన ద్వారా కలిగిన వారము అని చెప్తుంది. ఇలాంటి మాటలు మనం ఆలోచిస్తుంటే 11వ అధ్యాయం 12వ వచనంలో సమస్తమును దేవుని మూలంగా ఉన్నవి. అంటే మూలం ఎవరు? తండ్రి. ఎందుకంటే ఆయన నుండే రావాలి, మూడి పదార్థం ఆయన నుండే రావాలి. అయితే చేసింది ఎవరు? ఈరోజు ఒక కంపెనీ పెట్టినటువంటి ఒక వ్యక్తే కంపెనీలో పనిచేయడు, పని చేయిస్తాడు. ఉదాహరణకు మీకు చెప్పగలిగితే తన కుమారుణ్ణి ప్రపంచం గుర్తించాలి అన్నప్పుడు తండ్రి చేసే కొన్ని పనులు మీకు తెలియపరుస్తాను. అవి తప్పని నేను చెప్పడం లేదు, అవి ఎంత నిజాలో ఇదంత నిజమే. ఉదాహరణకి ఒక రాజకీయాల్లో ప్రత్యక్షంగా అనుకున్నప్పుడు అప్పుడు తన తండ్రి రాజకీయాల్లో పడిపోయినప్పుడు కురువృద్ధుడుగా మారిపోతున్నప్పుడు తన రాజకీయమైనటువంటి ఈ యొక్క పార్టీని లేదా ఈ రాజకీయ జీవితాన్ని తన తర్వాత తన వారసుడికి ఇవ్వాలనుకుంటారు. అయితే ఒక్కసారిగా తెర మీదకి తీసుకొస్తే అతను ఎలాంటి వాడో ఏంటో ప్రజలు గుర్తించక పార్టీ ఓడిపోయి కొడుక్కి సరైనటువంటి స్థానం వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే మొదటి నుండే తన తండ్రి పదవిలో ఉన్నప్పుడే ఆ కుమారుడికి
ప్రజలలో ఒక ఆధిక్యత కలిగేటట్టు పార్టీ కార్యక్రమాలను, వ్యవహారాలను, పథకాలు నిర్వహించటంలోనూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఆ బాధ్యతను బట్టి ప్రతి వారి నోట ఆ తన కుమారుడిని యొక్క పేరు నానుతూ ఉంటుంటుంది. ఉదాహరణకి ఈరోజు మనం చూస్తే మరి రాజశేఖర్ రెడ్డి గారి వారి యొక్క కుమారుడు జగన్ కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ కానీ, కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ కానీ, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కానీ, వీళ్ళందరి యొక్క జీవితాలు మనం ఆలోచిస్తే వాళ్ళ తనంతరం వాళ్ళ కుమారుడు ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి రావడానికి మొదటి నుండే వారిని సమాజానికి పరిచయం చేశారు. అలా పరిచయం చేయడం వల్ల వారు ఎవరో మనకు ఇట్టే తెలిసిపోతుంది వారు ఎవరో అని అనగానే వాళ్ళు ఏం చేశారంటే చాలా చక్కనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారని. అలాగే యేసుక్రీస్తు వారు తర్వాత కాలంలో మానవుడు చేసినటువంటి తప్పిదాలకు మరి ఆయనే విమోచన ఇవ్వాలి గనుక దేవుడైనటువంటి నన్ను ఎలాగైతే వీళ్ళు గౌరవిస్తున్నారో అలాగే నా తనంతరం నా కుమారుని కూడా వీరు గౌరవించాలంటే ఈయనకి కూడా ఒక ప్రాముఖ్యత కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన సృష్టి కార్యంలో తన కుమారుని ఇంక్లూడ్ చేసుకుని కలుపుకుని ఈ సృష్టిని చేశాడు. అందుకే ఆయనకి కూడా ఈ సృష్టి కార్యక్రమాలలో లేదా ప్రతి దానిలో ప్రాముఖ్యం కలిగిందేను పౌలు గారు ఒక్కాడించి చెప్పాడు, గట్టిగా చెప్పాడు. ఇది ఈరోజు మీరు తెలుసుకోవాలి. అయితే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ఇది ఎక్కడ ఉందండి, మీరు ఎలా చెప్పేస్తున్నారో ఇలా ఎక్కడ ఉందండి అని అంటారు. లేకుండా నేను మీ ముందు చెప్పడానికి నిలబడలేదు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాల్లో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఎలాగనగా 15 వచనం చదువుతాం చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టిని కలిగించిన వాడే ఉన్నాడు. ఎలాగనగా ఆకాశముందన్నవి కానీ భూమి మీద ఉన్నవి అదృశ్యమైనవి దృశ్యమైనవి అవి సింహాసనమును ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును, జాగ్రత్తగా వినాలి మీరు, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. మీరు ఎప్పుడు చదవలేదు? ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను అని చెప్పి అలా ఎందుకు చేశాడు దేవుడు? దేవుడే చేస్తే సరిపోను కదా, సర్వ సృష్టిని ఆయన కలుగుగాక అని అన్నట్టు అన్నీ కలిగితే సరిపోను కదా, తన కుమారునితో ఎందుకు ఇవన్నీ చేయించాడు? ఆయన ద్వారా కలిగినవి అని రాయబడినప్పుడు ఎందుకు చేయించాడంటే ఆయనే రాశాడు. చూడండి అక్కడ 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏమండి? అయితే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అదేంటి ప్రభు, అన్నిటికీ ఆయన్నే భోజనం చేస్తాను, అన్నిటికీ చైర్మన్గా ఆయన్నే కూర్చోబెడతాను? మీరు గమనించండి. అంటే అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే అలా చేశానంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయి ఉండాలి. అన్నిటిలో ప్రాముఖ్యం. మీరు చులకనకు చూశారు, పదవలేని వాడు లోకానికి చులకనన్నట్టు ఏదో ఒక కార్యములో ఈయన చెయ్యుంది, ఇంత గొప్ప కార్యం చేశారు. ఉదాహరణకి ఆయన గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మనమైన. ఎవరండి ఆయన మాట ఎంతకి? అవి కుక్క మొరుగుతున్నప్పుడు మీరు ఎంత గదాయించినది ఆగదండి. ఆ ఇంటి ఓనరు దాని యజమానిని ఒక కేక వేయగానే అది నిమ్మనిస్తుంది, మాట్లాడకుండా పడుకుంటుంది. ఆయన గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మనం, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే సమస్తము తండ్రి చేత, ఈ సర్వ సృష్టికి చైర్మన్ నేనే, మేనేజింగ్ డైరెక్టర్ నేనే, మీరేం చేయలేనా నా ద్వారానే ఇదంతా జరిగిందని ఎంత బాగా అపోస్తలుడైన పౌలు వివరించాడండి. మళ్ళీ చూస్తున్నానమాట. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఎంత మంచి మాట, ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడయ్యను, ఆయనందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని అని. అవి భూలోకమందున్నవన్నీ పరలోకమందున్నను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైన. తండ్రికి ఇష్టమైతే మీకెందుకండి అయిష్టం? మీరు గమనించాలి ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు ద్వారా చెయ్యాలని అది దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి, అన్నిటిలో మీరు ఆయనకు విలువనివ్వాలి. అందుకే ఏసంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని. మీరు వెళ్ళి తండ్రి యొద్ద ఫిర్యాదు చేశారనుకోండి, మీరు వెళ్ళి యేసు మాట వినండి అని. అందుకే మొట్టమొదట నీకొకటి
మోషే ఒకటి ఏలియా కూడా పర్ణశాల కడుతున్నప్పుడు పైనుండి ఒక స్వరం ఏం చెప్పింది తెలుసా? ఆయన ఏం చెప్తాడో ఆయన మాట వినండి అని. ఎందుకు ఆయన మాట వినాలి? ఆయన మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడని గ్రంథం చెప్పటం లేదు. ప్రేమిని దేనున్నారా అంటే ఆదాము అవ్వలను సర్వసృష్టిని యేసుక్రీస్తు వారే చేశారు అనడానికి నేను ఇక్కడతోనే ముగిస్తానని మీరు అనుకుంటే పొరపాటే. ఇంకా ముందుకు వెళితే ఇంకా మంచి మాటలు మరి వ్రాయబడి ఉన్నాయి. వాటిని కూడా మీరు ఆలోచించగలిగితే ఓ మంచి చక్కనటువంటి ఉదాహరణ మీకు చెప్తాను. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కనటువంటి మాట రాశారు. 2వ అధ్యాయం 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులు చేయట ఆయనకు తగును. ఎక్కడ చూసినది నా ఇష్టం, నాకు ఇష్టమైంది అంటున్నప్పుడు ఆయన ఇష్టానికి మీరు ఎదురెళ్ళడం మంచిది కాదు. యేసుక్రీస్తు వారిని ఊరికనే ఇస్తున్నామా మనం ఆయనకు విలువ? గమనించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎవని నిమిత్తం సమస్తం ఉన్నాయి తండ్రి కోసం, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమనకు తెచ్చుచుండగా. ఇక్కడ చూసారండి, ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నావో, ఎవని వలన సమస్తం కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను అంటే మనలను తండ్రి దగ్గరికి మహిమకు తెచ్చుచుండగా యేసుక్రీస్తు వారు వారి రక్షణకర్త. మన రక్షణకర్త యేసుక్రీస్తు వారు కాదా? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయడం ఆయనకు తగును. ఎంతటి జ్ఞానం! ఎలా చదువుతున్నారు బైబిల్? ఆరాధన, బైబిల్, 2 పాటలు, పల్లగుత్తి ప్రసంగాలు అయిపోయింది. ఆన్లైన్ ప్రేయర్, ఉపాసకుడిగా ఇంటింటో చదవబడింది అనేకమైన ఉన్నాయి. ఆలోచించవలసింది ఎంతో ఉంది. ఇవన్నీ వదిలేసి కేవలం వాడుకో భాషలా మార్చేశారు దేవుని యొక్క మాటలు. కనుక మరొక విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి మీకు ఆలోచిస్తే, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఆ దేవుడి ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ఎవరండి ఆ కుమారుడు మనతో మాట్లాడడానికి అని మీరు అంటారేమోనని ఆ కుమారుడు గురించి వివరిస్తున్నాడు. ఎవరండి ఆ కుమారుడు? ఏంటైనా అని ఆలోచిస్తే, ఆ కుమారుడికి ఆ తండ్రి ఏ పదవి ఇచ్చాడో మీకు తెలుసా? కేసీఆర్ గారి కుమారుడికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చాడు. మీరు గమనించండి. హైదరాబాదులో టెక్నాలజీ రంగంలో అభివృద్ధి అవ్వాలంటే ఎవరి పేరు చెప్పుకుంటే నా కొడుకు పేరు చిరస్థాయిగా ఉండిపోద్దో ఆలోచన చేసి ఐటీ మంత్రిని చేశాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరు రావాలన్న మొట్టమొదటి ఐటీ మంత్రితోనే మీట్ అవ్వాలి. చూసారు, ఎక్కడున్న వారి సంగతి వదిలేండి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారికి తన కుమారుడు తెలియాలంటే ఏ పదవి ఇస్తే తెలుస్తుందో తన భూమి మీద ఒక తండ్రికి తెలిసినప్పుడు మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వస్తున్న తన కుమారుడికి మనుషులు ఎలాంటి విలువివ్వాలో, ఎలాంటి పదవిస్తే విలువిస్తారో పరమ తండ్రి దేవుడికి తెలియదంటారా? మనం నేర్పాలంటారా? ఎస్, చూద్దాం. ఈ దినముల అంతమంది తన కుమారుడు ద్వారా మాట్లాడాను. ఎవరండి ఆ కుమారుడు అని చెప్తే అంటున్నాడు, ఆయన ఆ కుమారుని ద్వారా కుమారుణ్ణి సమస్తమునకు వారసుడుగా నియమించెను. ఎవరు అనుకుంటున్నారు? సమస్తానికి ఆ తండ్రికి ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మనతో సహా, ఎందుకంటే మనము ఆయన స్వకీయ సంపాదన అన్నాడు. ఆయన స్వకీయమైన ఆస్తి అన్నాడు మనల్ని. అయితే ఈ ఆస్తి అంతటికి, ఈ లోకానంతటికి ఆయనే వారసుడు. ఎంత గొప్ప మాట! ఏం మాట్లాడుతుందా? ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాను. అందుకే ఒక ఉదాహరణ కూడా యేసుక్రీస్తు చెప్పారు. ద్రాక్ష తోట తీసుకుని గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. అలా దేశాంతరం పోయిన తర్వాత మరలా కొంతకాలానికి తన ద్రాక్ష తోట మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని పొందడానికి కొంతమందిని పంపించాడు. వాళ్ళ రాళ్ళతో కొట్టారు, కొందరిని తిట్టి పంపించేశారు, దూషించారు. అయితే తన వారసుని పంపితే సన్మానిస్తారనుకుంటే తన ద్రాక్ష తోట వెలుపలకు తీసుకెళ్ళి చంపేశారని. ఆ వారసుడు ఎవరు? ఆ ద్రాక్ష తోట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మీరు కిందకి చదువుకెళ్తే ఇశ్రాయేల్ ద్రాక్ష తోట అన్నట్టు ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలే ఆయన ఆస్తి అయితే, ఆ ఆస్తికి వారసుడు తన కుమారుడైతే తన కుమారుని లోకం చంపేసిందా? అది కదా అర్థం? అవును. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ప్రపంచములు అని అనగా మీరు డౌట్ రావచ్చు. ప్రపంచములు అనగా యుగములు,
యుగములు అంటే మళ్ళీ ఏటో అనుకుంటారని మరొక అర్థం. కృతము, కృతము అనేటువంటి అర్థం వస్తుంది. కృతము అనగా కలుగు చేయబడినది, కలిగినది, సృష్టింపబడినది అని అర్థం. అంటే సృష్టింపబడిందంతా ఆయన వల్ల నిర్మించింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును. మూర్తి అంటే శరీరము. శరీరము మీరు గమనిస్తే శరీరం అన్నది ఏమిటి అంటే దేవుడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. అంటే దేవుని యొక్క తత్వం యేసు యొక్క శరీరం, ఆయన శరీరంలో నివసిస్తుంది. శరీరధారిగా వచ్చాడు కనుక ప్రియమైన దేవుని వల్లారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, మంత్రులందరికంటే ఎంత గొప్ప మంత్రిగా పేరు పొందాడో, వారికంటే అంత శ్రేష్ఠుడే, ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చుని ఉన్నాడు. మీకు ఈర్ష్య రావటం లేదు? ఎందుకు రావాలి? మీరేం సాధించారు కనుక కుడిపార్శ్వం కూర్చోడానికి? ఆయన ఎంత సాధించకపోతే కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు, ఆలోచించండి. ఇప్పుడేనా? ఇప్పుడు కూర్చోబెట్టాడంటే మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు కనుక కూర్చోబెట్టుకున్నాడని మీరు రాయొచ్చు. అయితే దేవునితో సమానంగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం అన్నాడు క్రీస్తు రాకముందే. మరి అప్పుడెందుకు కూర్చోబెట్టుకున్నాడు? అప్పుడు ఈ యావత్ సృష్టిని చేశాడు గనక. ప్రియమైన అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఎన్నో మనకి ఇక్కడ చక్కనటువంటి మాటలు మనకి గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చివరగా నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, అపోస్తలుల 17వ అధ్యాయం 28-29లో మీ కవిస్వారులో మనం సంతానమని, మీ కవిస్వారులో కొందరు చెప్తున్నారని అపోస్తలుల పౌలు ఉటంకించాడు. మనం ఆయన వల్ల బతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామని పరలోకమందున తండ్రి అయిన దేవుడి గురించి అపోస్తలుల పౌలు చెబుతూ మనం ఆయన సంతానం అన్నాడు. ఇక్కడ మీకు డౌట్ వస్తుందని నేను చెప్తున్నానండి. అయితే మనం యేసు ద్వారా కలిగిపడితే యేసు మనకు తండ్రి అవుతాడు, కానీ యెహోవా తండ్రి ఎలాగవుతాడు? అద్భుతమైన ప్రశ్న అంటే, మీ దాకా నేను ఎందుకు క్వశ్చించేదాకా నేనే అడగాలి? ఇంత చదివిన వాడికి ఈ ప్రశ్న నాకు రాదని మీరు ఎలా అనుకుంటున్నారు? అయితే యేసా మనకు తండ్రి లేదా యెహోవా? ఎందుకంటే ఆదాము అవ్వకే తండ్రి ఎవరు? ఇక్కడ విషయం మీకు చెప్తాను. శాంసంగ్ అనేటువంటి కంపెనీ వారు ఓ చక్కని మొబైల్ తయారు చేశారు. అయితే శాంసంగ్ అనేటువంటి కంపెనీ పెట్టిన అతను కంప్యూటర్ ఇంజనీర్ ఏమి కాదు. ఎందుకంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్లు అన్నీ కూడా అతను తయారు చేసినవి కాదు. ఆయా దేశాలలో లేదా ఆయా కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి తెలివైన వారందరినీ కంపెనీలో పెట్టుకొని వారి టాలెంట్ని సాఫ్ట్వేర్లుగా అందులో వేసుకొని అగ్రగణ్యుడిగా వెళ్ళిపోతున్నాడు. ఆ మొబైల్ ఆన్ చేయగానే మొట్టది వచ్చేది ఆ సాఫ్ట్వేర్ కనిపెట్టినటువంటి పేరు రాదు. మరి అంత కష్టపడ్డవాడి పేరు ఎందుకు రాదు? శాంసంగ్ అని వస్తుంది. అహుజా యాంప్లిఫైర్స్ అని మీ చర్చెస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అహుజా అనేటువంటిది యాంప్లిఫైర్ పేరు కదండి, ఆ కంపెనీ ఎట్టినవాడి పేరు. అయితే మరి అహుజాని వేసుకున్నటువంటి వాడు అందులో ఏ పార్ట్ తయారు చేశాడు? ధనాన్నే మూల సరుకుగా పెట్టాడంతే, మిగతాదందరూ తెలివితేటలే అక్కడ ఉన్నాయి. ఇలా ప్రపంచంలో ప్రతీది అతను తయారు చేసింది కాదు. అయితే పేరు అదే ఉంటుంది. కష్టపడి చెల్లెల్ని తమ్ముళ్ళని పెంచి ఉన్నతమైన వారిని తీసుకొచ్చి అన్న పెళ్లి చేసుకోకుండా కృషించిపోయి అలా ఉండిపోయాడు. అలాగని అన్నని తండ్రి అందామా? కాదు. కష్టపడి తండ్రి తర్వాత ఆ బాధ్యతను తీసుకున్నవాడిగానే ఉంటాడు. అంటే ఆ తండ్రిగా గౌరవిస్తామంతే, అంతేగాని మనల్ని ఆయన పుట్టించలేదు. అయితే ఏం చెప్తారు మీరు అని అనుకుంటారా? నేలమంటితో నరుని నిర్మించాడు. యేసు నేలమంటితో నరుని నిర్మించాడు. అయితే ఈ నరుడు ఆయనకు కుమారుడు అవ్వాలంటే ఆత్మ తండ్రిలోంచే రావాలి. ఆ బంధం లేకపోతే అన్నాదమ్ముల బంధంగా మిగిలిపోతుంది, కానీ తండ్రి కొడుకుల బంధం మిగలదు. అలా మిగలాల కనుకే ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును ఇచ్చాడని అపోస్తలుల పౌలు ఇవన్నీ చెప్పింది ఆయనే. మరలా మీరు అపోహపడతారని అపోస్తలుల గారు 17వ అధ్యాయము 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున. ఎందుకనంటే దాన్ని ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనదే కదా.
అసలు సృష్టి జరగాలి, అందులో మనిషిని పెట్టాలి, ఇక్కడ సముద్రాలు ఉండాలి, నదులు ఉండాలి, ఆకాశంలో ఎగిరే పక్షి ఉండాలి, చెట్టు మీద ఎదిగే మొక్క ఉండాలి, భూమి మీద వాడు మొక్కలు తినే జంతువులు ఉండాలి, ఆ జంతువులు తినే మనుషులు ఉండాలి. ఈ లోకంలో ఇంతమంది ఉండాలని ఆలోచించినటువంటి ఆలోచనకర్త దేవుడే కదా. ఆ ఆలోచనకు మెరుగుదిద్ది ఆ ఆలోచన ప్రకారంగా పనిచేసిన వాడు యేసుక్రీస్తు వారు కదా. అందుకే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని తండ్రి యొక్క పనిని మనం చేయవాలని, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. యేసు పని చేసేవాడు కనుకే యెషయా గ్రంథంలో ఆయన నా సేవకుడు అన్నాడు. కొందరు దాన్ని యేసు సేవకుడే కానీ దేవుని కుమారుడు కాదంటారు వాళ్ళు. ఎంత బాగుందో చూసారండి. ఇక్కడ జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృత ఆలయాలలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక అన్నాడు. ఏమండి, అన్నీ ఆ అధ్యాయం అంతా మీరు చదువుకెళ్తే అక్కడ కనబడుతుంది. అంటే నేలమంటితో నరుని నిర్మించిన తర్వాత దేవుడు తన ఆత్మను నరుడులోనికి ఊదాడు. జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అందుకే అందరిలోనూ నివసించేది తండ్రి అని రాశాడు కానీ కుమారుడు అయిన యేసు అని రాయబడలేదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని. అందరిలో ఉన్నవాడు సృష్టికి మూలకారుడు తండ్రి. తన కుమారుడు ద్వారా సమస్తమును కలిగించాడు గనుక ఆదాము అవ్వలు అనేటువంటి ప్రారంభ మానవుల్ని చేసింది యేసు, జీవాత్మను ఊదింది తండ్రి. అందుకే మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము, మనుషులను చేయదము అని అన్నాడు. కనుక మరి యేసుక్రీస్తు వారికి ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది, ఇంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది కనుకే అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యం ఉండాలి. అన్నిటిలోనూ. అందుకే మీరు ఏమి చేసినాను ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఏసీ లేకుండా మీరు ఏదీ చెయ్యొద్దు. ఎందుకంటే ఆయనే సృష్టిలో ఆయన లేకుండా ఏదీ మొదలెట్టలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే అన్నిటిలో ఆయన ప్రాముఖ్యుడు. అందుకే అందరిలో ఆయన జ్యేష్ఠుడిగా ఉండాలనుకున్నాడు, అందరిలో ప్రథమ ఫలంగా ఉండాలనుకున్నాడు దేవుడు. కనుకండి మరి మీరు ఆలోచించండి, ఆదామమ్మల్ని చేసింది ఈ కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలిగలేదు. సమస్తము ఆయన ద్వారాను ఆయన కనుక మనం తండ్రి నిమిత్తం ఉన్నాం, తండ్రి కోసం. అందుకే నీ రక్తం ఇచ్చి ప్రతి జన్మలోను, ప్రతి భాషలోను, ప్రతి వర్గంలోను దేవుని కొరకు మనుషులను కొని, అందుకే యేసుక్రీస్తు వారు కూడా రెండవ రాకడ అయిపోయిన తర్వాత తానే తండ్రికి లోబడిపోతాడు అని 15వ అధ్యాయం 1 కొరింథీయులు చెప్పాడు. కనుకండి మరి మనం గమనించి ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తున్నాయి, మీరు తప్పనిసరిగా నన్ను సంప్రదించవచ్చు, మీరు మాట్లాడచ్చు. మీ ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నలు మాకు పంపండి, అలాగే వాట్సాప్ ద్వారా మీ ప్రశ్నలు పంపచ్చు, అలాగే మెసేజ్ పెట్టచ్చు. ఏ విధంగానైనా ఇది అనేక మందికి మీరు వినిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రోగ్రాము మీకు కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా మీ టీవీ దగ్గర ఇది రికార్డింగ్ పెట్టుకుని అనేక మందికి వినిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కష్టంతో ముందుకు నడిపిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసంటారా? 1-2 ప్రశ్నలకి ఇంత సమయం తీసుకున్నాము అంటే, ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నామంటే మరలా యేసు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ డౌట్గా మరలా మీరు ఉండిపోకూడదు, ఈ ఆలోచనతో ఉండిపోకూడదు. అందుకే యేసు ద్వారా నిర్మాణమయ్యాం. కానీ మరి తండ్రి పేరే ఎందుకు రాయబడి ఉందంటారా? మరి ఎంతోమంది సాఫ్ట్వేర్లు తయారు చేస్తే ఇంజనీర్ పేరు రాయకుండా కంపెనీ వాడి పేరు ఎందుకుందో మీకు అర్థమైంది. ఎందుకంటే మూలకర్త ముడిసరుకు పెట్టింది అతనే. అసలు ఈ వ్యాపారం ఇక్కడ ఉండాలన్నది అని అతనే. ఈ టాటా లారీలు, టాటా కార్లు ఉండాలనుకున్నాడు రతన్ టాటా, లేదా వాళ్ళ తాత ఎవరో ఒక టాటా అనుకున్నాడు కనుక ఈరోజు ఇన్ని కంపెనీ పేర్ల మీద ఇన్ని కార్లు వచ్చాయి. అసలు ఆ టాటా అనేటువంటి అతనికి ఈ కార్లు పెట్టాలి, లారీలు తయారు చేయాలంటే కంపెనీ పెట్టాలన్న ఆలోచన రాకపోతే అసలు వీటన్నిటికీ బీజం పడేది ఎక్కడ? ఈ అహుజా అనేటువంటి ఒక అతను లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్కి చక్కనటువంటి యాంప్లిఫైర్లు పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది? మీరు గమనించాలి. అంటే ఎవరో ఒకరు ఉన్నారు అతనే కనుక ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఆయన కోసమే పనిచేస్తున్నారు. అలాగే సృష్టి అంతా ఆయన కోసమే పనిచేస్తుంది, మనము ఆయన కోసమే పనిచేస్తాం, యేసు ఆయన కోసమే పనిచేశాడు. కనుక మనమందరం ఆయన కోసం పనిచేస్తున్నాం. అందుకే యేసు కూడా అన్నాడు, నేను ఆయన కోసం, నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చే భూమి మీద నేను మహిమపరచాను. ఈ పని ఇప్పటి నుంచే ప్రారంభమైంది కాదు, నేను నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు. కనుకండి చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి, సమయం చాలదు. కనుక ఒకవేళ మీకు ఇంకా దీని మీద సందేహాలు ఉంటే నన్ను తప్పనిసరిగా మరి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నన్ను సంప్రదించవచ్చు.
గనుక చక్కనటువంటి విషయాలు మీకు ఇవి అర్థమయ్యాయని ప్రభు పక్షంగా కోరుకుంటున్నాను. అన్యతగా భావించకండి. ఎందుకైనా మంచిది ఈ రిఫరెన్స్లతో మరొకసారి కూర్చొని ఆలోచింప చేసిన తర్వాత నాకు ఫోన్ కాల్ చేయండి. చేస్తారని ఆశపడుతున్నాం. మరి మీ స్పందనలు మాకు తెలియపరచండి, మీ అభిప్రాయాలు మాకు తెలియపరచండి. అసలు మీకు అర్థమవుతున్నాయా, అర్థం కావట్లేదా, లేదా మీ జీవితాలకు ఆత్మీయంగా ఉంటున్నాయా, మీ జీవితాలు మేలుకొలుపుగా ఉంటున్నాయా, ఏమైంది మాకు తెలియపరచండి. మీరు ఏమీ తెలియపరచకుండా వినేసి చాలా బాగా చెప్పారండి, బాగా చెప్పలేదండి అని మీరు అనేసుకుంటాం వల్ల మేము ఎలాంటి ప్రోగ్రాం చేయరు. ఏమండి కనుక మీరు అర్థం చేసుకుని ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు వచ్చినప్పుడు ఆయన రాకడలో మాతో పాటు మీరు ఉండాలి, మీతో పాటు మేము ఉండాలి. సంతోషమండి.